శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొనికి వస్తున్నారు. కానీ ఈ శోభయాత్ర అంటే ప్రతి సంవత్సరం చాలా శాంతిపూర్వకంగా మన శోభయాత్ర మనం తీస్తున్నాం. ఎక్కడ కూడా చిన్న కొట్లాట కాకుండా మనం శోభయాత్రని తీస్తున్నాం. కానీ పోయే సంవత్సరం కూడా లాస్ట్ మూమెంట్ లో పోలీస్ అధికారులు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు. అనవసరం అసలు ఎవరు మాట విని పోలీసులు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు అర్థమైతే లేదు. కానీ ఎంఐఎం ఆఫీస్ నుంచి వాళ్ళకి ఆర్డర్ వచ్చిందేమో, అందుకోసం శ్రీరామనవమి శోభయాత్రని పోయే సంవత్సరం వాళ్ళు క్యాన్సిల్ చేసినారు రైటింగ్ గా. కానీ ఈ సంవత్సరం మా పెద్దోళ్ళు అన్నారు, మనకెందుకు అవసరం పర్మిషన్, ఎందుకు మనకు, ఇది మన దేశం, ఇది మన హిందూ దేశం. మన హిందూ దేశంలో మన ఫెస్టివల్ మనకు జరుపుకోనికి శోభయాత్ర తీయనికి ఎవరు పర్మిషన్ మనకు అవసరం లేదు. వితౌట్ పర్మిషన్ ఈ సంవత్సరం మనం శోభయాత్ర తీస్తాం. మా అధికారులు చెప్తున్నారు, అందుకోసం ఒక్క పర్మిషన్ కాపీ కూడా మనం పెట్టలేదు. ఈ సంవత్సరం వితౌట్ పర్మిషనే మనం శోభయాత్ర తీస్తున్నాం. అదేవిధంగా ఈ శోభయాత్రలో మనం ఒక సంకల్పం తీసుకుందాం. ఇప్పుడు మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి ఉన్నది. ఆ సమాధిని కూల్చనికి మహారాష్ట్ర హిందువులు రెడీ ఉన్నారు. ఒకవేళ అవసరం పడితే మన తెలంగాణ నుంచి కూడా లాక్స్ ఆఫ్ రామ భక్తులు మనం మహారాష్ట్ర వెళ్దాం, సంభాజీ నగర్ వెళ్దాం, అదే ఔరంగజేబు సమాధిని కూల్చేద్దాం. ఎందుకంటే ఆ ఔరంగజేబు సమాధి మన భారతదేశంలో ఎక్కడ కూడా ఉండకూడదు. ఆ సమాధిని తీసి ఏదైనా సముద్రంలో మనం పాడేద్దాం. ఆ ఒక్క సంకల్పం మనం తీసుకోవాలి. అదేవిధంగా భారతదేశాన్ని హిందూ రాష్ట్రం మనం ఎట్టి పరిస్థితుల్లో చేస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఈ ఎలక్షన్ అయిపోయింది కదా, మూడోసారి ప్రధానమంత్రి మోదీ గారు అయిపోయినారు కదా. ఇప్పుడు మోదీ గారికి మనం చెప్తాం, మోదీ గారు 4వ సారి మీరు ప్రధానమంత్రి అవుతున్నారు. కానీ మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక అంశం పెట్టండి, కాశీ మథుర, దాని తర్వాత భారతదేశం హిందూ రాష్ట్రం చేస్తాం. అది కూడా మేనిఫెస్టోలో వేస్తే చాలా బాగుంటుందని మనమందరం సోషల్ మీడియా పరంగా మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వచ్చే ఎలక్షన్ నేను ఛాలెంజ్ చేస్తున్నా, వచ్చే ఎలక్షన్ కాశీ మథుర హిందూ రాష్ట్రం దానిపైననే జరుగుతుంది. మీరు చూస్తారు, అందరు కూడా చూస్తారు. అదేవిధంగా ఇవాళ ఒక అయోధ్య అంటే అయోధ్యలో భవ్యమైన రాముడి గుడి కడితేనే ఈ ఔరంగజేబు కొడుకులు, ఆ బాబర్ కొడుకులు పరేషాన్ ఉన్నారు. ఇప్పుడు ప్రారంభమైంది రామ మందిరం తర్వాత కాశీ మథుర తర్వాత ప్రతి ఒక్క మా గుళ్ళు పలగొట్టి వీళ్ళు ఎక్కడెక్కడ కట్టినారు కదా ఆ బాబరీ మసీదు, ప్రతి ఒక్క బాబరీ మసీదు కూల్చి భవ్యమైన మన గుడి మనం కడుతున్నాం. ఆ సంకల్పం కూడా మనం తీసుకుందాం. ఇంకా ఎవరిదైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు అడగచ్చు. ఎవరు లేచిన जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर, माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चुंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं. रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल. वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर.